ఇప్పుడు ఇక్కడ నిర్మల్ సబ్ రిజిస్టర్ ఈ బిల్డింగ్ ఓనర్ ఆయనల గంగయ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. ఈ నిన్న మున్సిపల్ అధికారులు వచ్చి ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సార్ తాళం వేశారు కదా సార్? అవును. సరే, మాకు దగ్గర దగ్గర 3 సంవత్సరాలే ఆఫీస్ రెంట్ రావడం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము సబ్ రిజిస్టార్ ఇక్కడ ఎస్టీఓకి పంపినాం. అక్కడ నుంచి మాకు టోకెన్ నెంబర్లు వచ్చినాయి. అది మళ్ళీ హైదరాబాద్ పంపినామని వాళ్ళు అంటున్నారు. మరి అక్కడ ఏమవుతుందేమో తెలియదు. మరి అక్కడ నుంచి కూడా పాస్ అవుతలేదు. ఇక్కడ నుంచి పంపుతున్నారు కానీ అక్కడ నుంచి వస్తలేదని వీళ్ళు చెప్తున్నారు. మా చేతిలో ఏం లేదని సబ్ రిజిస్టార్ అంటున్నారు, ఇక్కడ ఎస్టీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు బకాయిలు రావాలి సార్? దాదాపు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల రెంటు బకాయిలు గవర్నమెంట్ తరపు నుంచి ఇంకా రాలేదని చెప్పేసి అండ్ల గంగయ్య గారు అంటున్నారు. సరే, ఇప్పుడు ఎప్పటి వరకు సబ్మిట్ చేశారట వీళ్ళు? వీళ్ళు దగ్గర దగ్గర 2 years చేసాను. 2 years వరకు చేసిండు. ఇంకా 1 year చేయాలి. ఆ 2 years కూడా టోకెన్ నెంబర్స్ ఉన్నాయి మా దగ్గర, కానీ అక్కడ పాస్ అవుతుంది. హైదరాబాద్లో పాస్ అవుతుంది అని అంటారు. హైదరాబాద్లో పాస్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది మున్సిపల్ ఆస్తి పన్ను ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది సార్? ఆస్తి పన్ను ఒక 1.5 years, 1 year పెండింగ్ ఉన్నది. అంతా క్లియర్ ఉంది. అది కూడా మేము కట్టలేదు, ఎందుకంటే వీళ్ళు కిరాయి ఇస్తలేరు. మేము కట్టమని చెప్పినాం. కావాలంటే ఆఫీస్ తాళం వేయండి అని చెప్పినాం. సో 1.5 year నుంచి సంవత్సరం నుంచి ఆస్తి పన్ను బకాయి పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎందుకు కట్టలేదు అని అంటే తనకి గవర్నమెంట్ తరపు నుంచి రెంట్ వచ్చేది కాబట్టి దానివల్ల మేము కట్టలేదని చెప్పేసి అండ్ల గంగయ్య గారు ఖచ్చితంగా కరాఖండిగా చెప్తా ఉన్నారు. సార్, ఇప్పుడు బిల్స్ పడితేనే మీరు ఇది కడతారా సార్? అవును. మరి ఎక్కడికి వెళ్ళి కట్టాలి? 3 సంవత్సరాలు పెండింగ్ ఉంటుందా ఏదైనా కిరాయి? సంవత్సరం 5 నెలలుగా 6 నెలలు సంవత్సరాలు పెండింగ్ ఉంటుంది. మేము ఇవ్వడం కిరాయి ఇవ్వడం దేనికి? మాకు కూడా ఉంటాయి కదా వసతులు, అవసరాలు ఉంటాయి కదా. అవసరం కోసం మీకు రెంట్కి ఇచ్చినాము. ఆ ఇచ్చే రెంట్ కూడా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంటే నెల మాకు బిల్ పాస్ కావాలా? నెల మా రెంట్ మాకు పడితేనే మాకు ఇది అవుతుంది. అన్ని సంవత్సరాలు ఎట్లా పెండింగ్ ఉంటుంది? అందుకనే కట్టడం లేదు. తాళం ఏమని చెప్పినాం మున్సిపాలిటీలో కూడా తాళం ఏమని. కానీ ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం మనకు 2 రోజుల సమయం మీరు అడిగారు కట్టడానికి అని అంటున్నారట. వాళ్ళు మేము కాదు, వాళ్ళు అక్కడ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ చెప్పిండట. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ చెప్పిండట, మేము చెప్పలే. మాకు వచ్చిన సమాచారం ప్రకారం మీరు 2 రోజులలో సబ్ రిజిస్ట్రార్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి మేము కడతామని చెప్పిండట. అది మాకు తెలియదు. మరి మాకైతే మొత్తం రెంట్ వస్తేనే మేము లేకుండా మేము కూడా తాళం వేయడానికి రెడీ ఉన్నాం. ఓకే, రెంట్ కంప్లీట్ వస్తేనే మేము అది ఆస్తి పన్ను కడతా అని అండ్ల గంగయ్య గారు అంటున్నారు. లేకపోతే తనే స్వయంగా వచ్చేసి సబ్ రిజిస్టార్ ఆఫీస్కు తాళం వేస్తా అని ఖరాఖండిగా చెప్తా ఉన్నారు అండ్ల గంగయ్య గారు. సార్, ఒకసారి దీని గురించి ఈ రెంట్ల బకాయి గురించి ఎందుకు ఇట్లా పెండింగ్ ఉన్నదో ఒకసారి మేము సార్ని కూడా అడిగి మేము తెలుసుకొని ఓకే.